కనపడుతున్నానా? లాస్ ఏంజలీస్లో కరెంటు పోయింది. బయట హై విండ్, గాలి బాగా రావటం మూలాన ఎక్కడో వైర్ దిగిపోయినట్టుంది. కరెంటు పోవటం అనేది చాలా తక్కువ, ఒక్కసారి అయినట్టుంది పోయిన సంవత్సరంలో, ఒకసారో రెండు సార్లు. ఇక్కడ సోఫా ఉంటుంది కదా, రిక్లైనర్ పెట్టి టీవీ చూసుకుంటా పెట్టి కూర్చున్నా. రిక్లైనర్ కూడా వెనక్కి వెళ్ళట్లేదు, బయట ఒకటే గాలి. ప్రపంచమే స్తంభించిపోయినంత అయిపోతుంది, ఎందుకంటే కంప్లీట్గా డిపెండెంట్ అయి ఉంటారు కదా ఎలక్ట్రిసిటీ మీద. ఒకసారి బయటికి వెళ్దాం పద. చాలా రోజుల తర్వాత చుక్కలు కనపడుతున్నాయి పైన లాస్ ఏంజలీస్లో. అక్కడ మరి అది వేరే లైన్ అనుకుంటా, ఎలక్ట్రిసిటీ అది వేరే లైన్ అనుకుంటా. ఏదో పైన చుక్కలు ఇందులో కనపడట్లేదు. సరే ఒకసారి కార్ దగ్గరికి వెళ్దాం పద. అంత డార్క్. ఇది సోలార్ అనుకుంటా. లోపల వాళ్ళు బయటకి రాలేరు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళలేరు. కమ్యూనిటీకి బయట ఒక గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ కూడా లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎలక్ట్రిసిటీతోనే ఓపెన్ అవుతుంది అది. హలో, అక్కడ ఒక లైట్ ఉంది, అది వేరే లైను. మళ్ళీ అది అక్కడ అవతల పక్క అది ఇంకో లైన్. ఇదిగో ఇది ఓపెన్ కాదు, అంటే కార్లు బయటికి లోపలికి రావడానికి లేదనమాట. ఇటువంటి టైంలో అర్జెంట్ అయితే ఎంతైనా డేంజరే, ఎందుకంటే బండి తీయటానికి ఉండదు కదా. మన బండి అన్లాక్ చేద్దాం చూడు, ఇక్కడ ఉంటుంది. హార్స్ తీసినా ఎక్కడికి వెళ్ళలేం. కంప్లీట్ డార్క్నెస్. మామూలుగా ఇట్లా కరెంటు పోతే మ్యాక్సిమం 10-15 నిమిషాల్లో వచ్చేయాలి. లోపల క్యాండిల్ పెట్టుకుని కూర్చుందాం పద ఇంట్లో. ఎందుకే ఫ్రంట్ కెమెరా ఉందా, బ్యాక్ కెమెరా ఉందా, అర్థం కూడా కావట్లేదు ఇవి. ఇట్లా కూర్చోండి. గాలి సౌండ్ వినపడుతుందా వీడియోలో? ఓకే, ఏం కనపడట్లేదు. ఒక్క నిమిషం ఆగు. ఇందాక ఇక్కడెక్కడ ల్యాప్టాప్ పెట్టా. ఓకే, ల్యాప్టాప్ ఆన్. ఇక్కడ క్యాండిల్ వెలిగిద్దాం. వెలుగు వచ్చింది జీవితంలో మళ్ళీ. నువ్వు ఇక్కడ ఉండమ్మా. మన బ్యాక్ ప్యాక్లో ఇక్కడ అసలు ఏం కనపడట్లేదా? ఇక్కడ లైట్ ఉంటుంది. ఈ లైట్
దాదాపు 15 నిమిషాలు అవుతుంది, ఇంకా రాలేదు. రాకైపోయినా. అరే ఇట్లా కదా, ఇక్కడ పట్టుకొని, ఓ అసలు వెళ్ళట్లేదు, కనపడుతుంది కింద పడుతుంది కదా. దాదాపు 25 నిమిషాలు అవుతుంది, ఇంకా రాలేదు. కాసేపు క్యాండిల్ లైట్ ఎంజాయ్ చేద్దాం. మొన్న కొన్ని మిసైల్స్ చూస్తానికి వెళ్ళా, ఆ వీడియోలు చూస్తున్నా ల్యాప్టాప్లో. కారు బయటికి వెళ్తానికి లేకుండా లాక్ అయిపోయింది కదా. ఇటువంటి టైంలో ఎమర్జెన్సీ అనుకో, కారు తీయాల్సిన పని వచ్చిందనుకో, ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సిన పని లేదు, నేనైతే గేటు లేపేస్తా. ఎమర్జెన్సీ అనుకుంటే ఎంతకన్నా తెగించి పాడేయటమే అనమాట. రోడ్డు మీద సిగ్నల్స్ పనిచేయవు, యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సులు కొంచెం ఎక్కువ. గ్రాసరీ స్టోర్స్లో సడన్గా కరెంటు పోతే అన్ని గ్రాసరీ స్టోర్స్లో బ్యాకప్ జనరేటర్లు ఉండవు అనమాట. అక్కడ సడన్గా ఏమైందో అర్థం కాదు ముందు జనాలకి. ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండేది ఎక్కడ అంటే, బిల్లు కట్టడానికి రెడీగా ఉంటారు చూసారా అక్కడ, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్లు పనిచేయవు. ఎవరెవరు ఏం చేస్తారో చీకట్లలో. వేడి నీళ్ళు రావు, కూల్ వాటర్ వస్తాయి కానీ హాట్ వాటర్ రాదు. ఎందుకంటే ఇక్కడ హాట్ వాటర్ కూడా ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీతోనే కదా వచ్చేది. ఇప్పుడు కనుక భూకంపం రావాలి, భలే మజా ఉంటుంది. మామూలుగా కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలీస్లో ప్రతి సంవత్సరం 2-3 భూకంపాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదంతా కరెంటు పోయిన టైంలో భూకంపం వస్తే జనాలు అంతా ప్యానిక్ అయిపోతారు. ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అవుతుంది. రెండు రోజుల నుంచి ఫుల్గా ఒకటే గాలి, హెవీ విండ్స్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ గూగుల్లో వార్నింగ్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇంకా వెరైటీ ఏంటంటే, ఈ ఎలివేటరు లిఫ్ట్లలో ఈ లాస్ ఏంజలీస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది లాక్ అయిపోయి ఉన్నారో. కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు, పాపం చిన్నపిల్లలు ఉంటారు. అందుకనే ఇప్పుడు ఇటువంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము, విండ్స్ లేకపోతే ఈ గాలి వర్షాల మూలాన వచ్చి పోతే ఏం కాదేమో, కానీ అలా కాకుండా ముందే చెప్పకుండా గనక గవర్నమెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ కట్ చేస్తే కేసు పెడతారు గవర్నమెంట్ మీద. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట లా. కానీ ఇది డెఫినెట్గా గాలి మూలానే. మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం పదా. ఎవరో లైట్లు వేసుకుని తిరుగుతున్నారు అటు ఇటు. హలో. Electric company's been called, police have been called. Is it because of a heavy winds? Yeah, must have been. Uh-huh. Took down a wire. You know when it's coming back? Who knows? But the power is on across the street. Okay. It looks like not this building, but the next building has power. Uh-huh. But the building after that doesn't. Yeah. Power. The Shell station doesn't have power. Oh, the Traffic lights are out. traffic lights are out. Right. So that means the police are going to be paying attention. Oh yeah. Stay safe. పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లో కూడా పెట్రోల్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయిందంట. ఎలక్ట్రిసిటీ లేదు, ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదంట. అందుకని పోలీసులు ఎక్స్ట్రా అటెన్షన్ పే చేస్తారని చెప్పి చెప్తున్నాడు తెలిసిన ఆయన.
ఇప్పుడు మార్స్ని చూపిస్తా చూడండి మీకు. అడుగో మార్స్ ప్లానెట్, అంగారక గ్రహం. చుక్కల్లోకి మళ్ళీ ఉంటాడు కానీ చుక్క కాదు. కరెంటు పోవటం మూలాన ఇంకొంచెం క్లియర్గా కనపడుతున్నాడు అనమాట. అపార్ట్మెంట్స్ కూడా పెద్ద అపార్ట్మెంట్స్ అలా అటువంటి కాంప్లెక్స్ల్లో ఎలక్ట్రిసిటీ ఉంటుందేమో కానీ చిన్న చిన్నగా 1 ఫ్లోరు 2 ఫ్లోరు ఉండే వాటిల్లో బ్యాకప్ జనరేటర్స్ అన్ని చోట్ల ఉండవు అనమాట. సరే అట్లా బయటికి రోడ్డు మీదకి వెళ్దాం పదా, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. కామెడీ ఏంటంటే కారు వెళ్ళే డోరు గురించి పక్కన పెట్టు, మామూలు డోరు ఓపెన్ అయిద్దా అసలు చూద్దాం. ఎంత అయిందంటే టైం ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. దాదాపు అరగంట పైన అయింది కరెంట్ ఎగిరి. ఓ ఎవరు ఓపెన్ చేసి పెట్టారు చూసారా గేటు, ఎవరో లేపేశారు గేట్ని. ఇక్కడ ఒక్క స్ట్రీట్ లైట్కే ఎలక్ట్రిసిటీ ఉంది, అక్కడ ఒక దానికి, కానీ ఇక్కడ సిగ్నల్స్ పనిచేయట్లేదు. ఇదిగో షెల్ గ్యాస్ స్టేషన్, పెట్రోల్ బంక్, దీంట్లో కూడా ఏమీ లేదు. కరెంట్ లేనప్పుడు పెట్రోల్ కూడా రాదు. ఒట్టి చూద్దాం అసలు ఆగు. ఏం లేదు. రోడ్డుకి అవతల సైడ్ ఉంది కరెంటు, ఇటు లేదు. బయట ఈ పైన ఉన్న పామ్ ట్రీస్ది ఎంత పడిందో చూడు అసలు. మొత్తం కొట్టుకొచ్చి అన్నీ ఎట్ట పడిపోయినాయి కొమ్మలు. ఇగో మన మీద పడవు కదా ఇవి, చూడు ఎట్లా ఊగుతున్నాయో. ఇగో అవి మీద పడేటట్టున్నాయి. పోదాం, మనకెందుకు వచ్చింది. అసలు ఇంత గాలి వస్తుంది, ఇంత కుప్ప పడ్డాయి కదా, అయినా కానీ ఆ కుప్ప పక్కనే ఎలా పెట్టారో చూడు కార్లు తెలవక. ఆ ఒక్కటి పడిందంటే అద్దం పగిలిపోయింది. చూడు ఎంత కుప్ప పడిందో ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది ఓపెన్ అయిద్దా? ఓపెన్ అయిపోయింది. దొంగలు వచ్చి దొంగతనం చేయొచ్చు ఈజీగా. ఇక్కడ వండుకుందామంటే ఈ పొయ్యి పనిచేయదు, ఇది ఇండక్షన్, ఇది పనిచేయదు. టీవీ బంద్.
ఫోన్లో అయితే ఫుల్ నెట్వర్క్ అది ఉందన్నమాట. 5G ఫుల్గానే పనిచేస్తుంది. కాఫీ తాగటానికి కూడా లేదు. కాలిఫోర్నియాలో సదరన్ కాలిఫోర్నియా అంటే లాస్ ఏంజలీస్ దగ్గర వెదర్ ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మన తెలుగు స్టేట్స్లో ఎలా ఉంటుందో కొంచెం అటు ఇటుగా అంతే ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ సడన్గా పోయినా కానీ మనకి ఇలాంటి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అనేది రాదు, డేంజర్ అనేది రాదు వాతావరణం మూలాన. ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఉంటాయి అక్కడ -10 -20 సెల్సియస్ ఉంటుంది ఒక్కొక్కసారి. లేకపోతే కొన్ని స్టేట్స్లో ఎండాకాలంలో 45 డిగ్రీలు 50 డిగ్రీలు కూడా ఉంటుంది. అటువంటి టైంలో కరెంటు పోయి వాళ్ళకి బ్యాకప్ జనరేటర్స్ లేవనుకో అసలు ప్రాణాల మీదకే వచ్చేస్తుంది అనమాట. చలిలోనేమో తట్టుకోలేరు. లోపల కొంతమందికి లోపల ఫైర్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది. అది గ్యాస్ది కానీ లేకపోతే కర్రలు లేకపోతే చెక్క లాంటిది దాన్ని పెట్టి కాల్చి ఉంటారు. ఎండాకాలంలో ఎంతైనా కష్టమే. ఇప్పుడు చలికాలం కాబట్టి మంట వేసుకునే వాళ్ళు ఉంటారు. మరి ఎండాకాలంలో ఇప్పుడు లాస్ వేగస్, ఫీనిక్స్ లాంటి సిటీలు ఎక్స్ట్రీమ్లీ హాట్గా ఉంటాయి. డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నా కానీ ఆ వేడిని తట్టుకోలేరు అనమాట. డోర్ ఓపెన్ చేసి ఉంటే క్లోజ్ చేసి ఉంటే అసలు తట్టుకోలేరు. లోపల ఎప్పుడైనా సరే బయట కన్నా కానీ లోపల ఎక్కువ ఉంటుంది వేడి, అన్నీ క్లోజ్ చేసి ఉంటే వెంటిలేషన్స్ లాక్ అయిపోయి ఉండటం మూలాన. మనకు అటువంటి ప్రాబ్లమ్స్ లేవు. లాస్ ఏంజలీస్ వెదర్కి ట్యాక్స్ కడతాం ఇక్కడ మనం. అంటే సరదాగా అంటుంటారు కాలిఫోర్నియా ట్యాక్స్ అని చెప్పి. అంటే వెదర్ బాగుంటుంది కాబట్టి అన్ని రేట్లు ఎక్కువ కాలిఫోర్నియాలో, అదే కారణం. ఫోన్లో కూడా ఫుల్ బ్యాటరీ ఉంది. అవసరమైతే బ్యాకప్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. అదే మన బ్యాక్ ప్యాక్లో ఉంటుంది కదా. ఫ్లాష్ లైట్, టార్చ్ లైట్ కూడా దాంట్లో నుంచి తీసా. అలెక్సా లైట్స్ ఆన్. నీకు బుర్ర పని చేయట్లేదారా కరెంటు పోతే? ఓ కరెక్టే కదా, సారీ అలెక్సా. అదిగో మళ్ళీ. ఫస్ట్ ఇందాక కరెంటు పోయినప్పుడు పొరపాటున గవర్నమెంట్ కట్టాల్సిన కరెంటు బిల్లు కట్టలేదేమో అని చెప్పి ఫోన్లో ఇమ్మీడియట్గా లాగిన్ అయ్యి చూసా. ఎందుకంటే ఒక నెల ఆగుతారు, రెండవ నెల కూడా కట్టకపోతే మన ఇంటికి మాత్రమే ఎలక్ట్రిసిటీ సర్వీస్ కట్ చేసేస్తారనమాట. అలా పొరపాటు అయిందేమో అని చూసా. ఏం లేదు, ఎవ్రీ మంత్ కడతానే ఉన్నా ప్రతి నెల. సరే అని బయటికి వెళ్ళి చూస్తే మొత్తం గాలికి ఎగిరింది. మొత్తానికి కరెంట్ వచ్చింది. కరెక్టు 2 గంటలు పోయింది. జీవితంలో వెలుగు నిండింది. మళ్ళీ ఫుల్ ఆకలి అవుతుంది. అర్జెంటుగా 5 గుడ్లతో ఆమ్లెట్ వేసుకో తిందాం. కానివ్వండి మరి, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే టీవీ కూడా ఆన్ అవుతుంది.